హాయ్ అండి, ఇవాళ వచ్చేసి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటే గోధుమ పిండితో బెల్లం బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా బొండాలు తయారు చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3/4 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా సొజ్జి రవ్వను వేసుకొని ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు లాంటివి ఉన్నట్లయితే అన్ని స్టైనర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకుని చిటికెడంతా కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే బెల్లం వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. స్పూన్తో అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఇలా పిండిని మన చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం వాటరే ఇందులోకి సరిపోతాయి. మరి లూజ్గా ఉన్నట్లయితే కొంచెం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చేతికి కొంచెం ఆయిల్ని కానీ గీ కానీ అప్లై చేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని తయారు చేసుకోవాలి. మరి పెద్ద సైజులో చేసుకోకుండా మీడియం సైజులో చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు ఉడికించుకోవడానికి టైం పడుతుంది. ఇలా మన నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్నగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. లోపల పిండి సరిగ్గా ఉడకదనుకుంటే ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని చిన్న ఘాటులాగా పెట్టుకోవాలి. మిగిలిన పిండి అంతా బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం తీసుకున్న కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక సెకండ్ తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా స్పూన్ తీసుకొని టర్న్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక 5-6 నిమిషాల పాటు టైం పడుతుంది, ఎందుకంటే లోపల దాకా ఉడికించుకోవాలి కాబట్టి. ఇలా లోపలంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గరిటెలోకి తీసుకోవాలి. గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు. తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తయారు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికించుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.